అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగావాసి బాలసుబ్రహ్మణ్యం ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతకుముందు సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ప్రచారంలో పాల్గొని మన కూటమి అభ్యర్థులకు విజయానికి కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావడం జరిగింది. కూటమి అభ్యర్థులుగా మన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకున్నదానికి, అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన పార్లమెంట్కి ఎన్నుకునేందుకు మా పాటూరు గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు రావడం సంతోషం. ఈరోజు ఇదే స్ఫూర్తితో పాటూరు గ్రామంలో అత్యధిక మెజార్టీగా ఈ కూటమిని గెలిపించుకుని, అలాగే నందలూరు మండలం రాజంపేట నియోజకవర్గం వ్యాప్తంగా మన మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలంటే ఈ కూటమి అభ్యర్థులు గెలిపించుకునే బాధ్యత మా పార్టీ జనసేన పార్టీ నాకు ఇవ్వడం జరిగింది పార్లమెంట్ వ్యాప్తంగా. కాబట్టి తప్పకుండా ఈ కూటమి అభ్యర్థుల గెలుపులకు